సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నజరానా, ఇంటి నిర్మాణానికి 1000 చదరపు గజాలు, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయం. సిపిఆర్తో ప్రాణాపాయం నుంచి రక్షించొచ్చు, డాక్టర్ సమరం. మధుమేహం, ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టమే. జనసమ్మర్ద ప్రాంతాల్లో వీధి కుక్కలు కనపడొద్దు. రాష్ట్రంలో వాహనాల అమ్మకాల జోరు. గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ టికెట్ బుకింగ్. భాష నశిస్తే జాతి నశిస్తుంది. నేడే ఆస్ట్రేలియాతో భారత్ 5వ టీ20. హృద్రోగులు గుడ్లు తినొచ్చా? ఈరోజు వార్తలను చూద్దాం. శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నజరానా, ఇంటి నిర్మాణానికి 1000 చదరపు గజాలు, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయం. మహిళల వన్డే ప్రపంచకప్లో సత్తా చాటి భారత్ను విశ్వ విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు 2.5 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించారు. దీంతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ను శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళల వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను వారితో పంచుకుంది. తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా శ్రీచరణి భారత క్రికెటర్లు సంతకాలు చేసిన టీషర్ట్ను సీఎంకు అందించింది. ఆమెతో పాటు మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా సీఎంతో భేటీ అయింది. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ చైర్మన్ రవినాయుడు స్వాగతం పలికారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి లోకేష్ శ్రీచరణికి స్వాగతం పలికారు. సిపిఆర్తో ప్రాణాపాయం నుంచి రక్షించొచ్చు, డాక్టర్ సమరం. గుండెపోటు రాగానే శ్వాస ఆగిపోతుందని, వెంటనే సిపిఆర్ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి సమరం అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ, జనశిక్షణ సంస్థాన్, నైపుణ్యాభివృద్ధి సంయుక్త ఆధ్వర్యంలో మొగల్రాజుపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో సిపిఆర్పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సమరం మాట్లాడుతూ, సిపిఆర్ చేయడం వల్ల 100 మందిలో 80 మందిని ప్రాణాపాయం నుంచి రక్షించామని, ఈ విధానంపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి రష్మి, ఇన్నర్ వీల్ క్లబ్ విజయవాడ అధ్యక్షురాలు గంగా జానకి, జనశిక్షణ సంస్థాన్ చైర్పర్సన్ ఎన్ విద్యాకన్న పాల్గొన్నారు. మధుమేహం, ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టమే. మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇకపై అమెరికా వీసా పొందడం కష్టం కానుంది. గుండె జబ్బులు, తీవ్ర శ్వాస సమస్యలు ఉన్నవారికి వీసా నిరాకరించే అవకాశం పెరగనుంది. ఈ మేరకు విదేశీయులెవరైనా అమెరికా వీసా పొందడం కోసం ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిశీలన నిబంధనల్లో ఆ దేశ విదేశాంగ శాఖ మార్పులు చేసింది. ఇకపై మధుమేహం, ఊబకాయం అంశాలను పరిశీలన జాబితాలోకి చేర్చింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లకు నూతన మార్గదర్శకాలు వెళ్లాయని ఆ దేశానికి చెందిన కేఎఫ్ఎఫ్ హెల్త్ న్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచ ఒబిసిటీ రాజధానిగా మారిన అమెరికాలోకి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రాకుండా నియంత్రించడం, అక్కడి ప్రభుత్వానికి భారంగా కాకుండా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జనసమ్మర్ద ప్రాంతాల్లో వీధి కుక్కలు కనబడొద్దు. వీధి కుక్కల నియంత్రణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలను పట్టుకుని సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా
తిరిగి అదే ప్రదేశంలో వదిలిపెట్టరాదని ఆదేశించింది. అలాగే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై పశువుల విచ్చలవిడి సంచారంపైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వాహనాల అమ్మకాల జోరు. జీఎస్టీ తగ్గింపుతో కలిగిన ప్రయోజనం రాష్ట్రంలోని వాహనాల అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. గతేడాదితో పోలిస్తే ద్విచక్ర వాహనాలు, కార్ల విక్రయాలు పెద్ద ఎత్తున పెరిగాయి. వీటి వల్ల రవాణా శాఖకు రాబడి కూడా హెచ్చింది. చిన్న కార్లతో పాటు 350 సీసీ వరకు ఉండే ద్విచక్ర వాహనాలపై జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించారు. దీన్ని సెప్టెంబర్ 22 నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు వాహనాల అమ్మకాల్లో సగటున 46% వృద్ధి నమోదైంది. గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ టికెట్ బుకింగ్. గూగుల్ మ్యాప్స్లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెట్ చేస్తే ఆ రూట్లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల వివరాలను చూపించి దాని ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పలు వివరాలను గూగుల్కు అందజేసింది. ప్రస్తుతం ఆర్టీసీలో బస్టాండ్లలోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ వెబ్సైట్, యాప్లో టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బుకింగ్కు అవకాశం కల్పించనున్నారు. భాష నశిస్తే జాతి నశిస్తుంది. భాష నశిస్తే జాతి నశిస్తుందనే సత్యాన్ని గుర్తెరగాలని, పిల్లలకు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శుక్రవారం గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి వర్సిటీలో 3 రోజుల పాటు నిర్వహించే బాలోత్సవ్ ప్రపంచ తెలుగు బాలల పండుగ 2025ను బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రస్తుతం పిల్లలు తెలుగులో పేరు రాసే పరిస్థితుల్లో లేకపోవడం బాధగా ఉంది. అలాగని మనం ఇంగ్లీష్కు వ్యతిరేకం కాదు. ఆంగ్లం నేర్పిస్తూనే తెలుగుపై మమకారం పెంచుకునేలా చూడాలి. మన జాతి, భాష, సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో బాలోత్సవ్ నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. బాలోత్సవ్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకుని పిల్లలు స్నేహబంధాలు పెంచుకోవడానికి ఇదో మంచి వేదిక అని గుర్తు చేశారు. వందే మాతర గీతం 150 ఏళ్ల సంబరాల వేళ నేటి తరం వందే మాతరం మనదే భారతం అంటూ దేశ మహోన్నతికి నడుం కట్టాలని పిలుపునిచ్చారు. నేడే ఆస్ట్రేలియాతో భారత్ 5వ టీ20. ఆస్ట్రేలియాలో ఓడించడం అంటే మాటలు కాదు. కానీ టీ20లో ఆ జట్టుపై టీమిండియాకు గొప్ప రికార్డే ఉంది. గత 17 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఒకసారి కూడా సిరీస్ కోల్పోలేదు. ఆ రికార్డును కొనసాగించింది. మరి సిరీస్ విజయంతో పర్యటనను ముగిస్తుందా? 5 మ్యాచ్ల సిరీస్లో ఆఖరి టీ20కి వేళయింది. స్ఫూర్తిదాయక ఆటతో ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. ఈరోజు గబ్బాలో ఆఖరిదైన 5వ టీ20లోనూ అదరగొట్టి సిరీస్ పట్టేయాలని సూర్యసేన ఉవ్విళ్లూరుతోంది. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా మిగతా 3లో భారత్ 2 మ్యాచ్లు గెలిచిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్కు ముందు ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుండడం ఇదే ఆఖరిసారి. హృద్రోగులు గుడ్లు తినొచ్చా? సమతులాహారంలో భాగంగా కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు గుడ్లను కూడా తీసుకోవచ్చు. పీచు, అన్సాచురేటెడ్ కొవ్వులతో పాటు గుడ్లను మితంగా తిన్నంతకాలం గుండె జబ్బులు దరిచేరే అవకాశాలు తక్కువని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కూడా మరొక విశ్లేషణను ప్రచురించింది. అయితే వారానికి 12 అంతకంటే ఎక్కువ గుడ్లను తినడం వల్ల గుండె జబ్బు ముప్పు ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రత్యేకించి చెడు కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గుడ్డుతో గుండెకు రక్షణ కల్పించుకోవచ్చు. గుడ్డు జోలికి వెళ్ళని వాళ్లతో పోల్చితే వారానికి పరిమితంగా 1 నుంచి 3 గుడ్లు తినేవాళ్లలో గుండె జబ్బుల ముప్పు ఎంతో తక్కువగా ఉంటున్నట్లు సూచించే ఒక అధ్యయనం కూడా గ్రీస్కు చెందిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైంది. ఆరోగ్యం కేవలం ఒక పదార్థం మీదే ఆధారపడి ఉండదని, పరిపూర్ణ ఆరోగ్యానికి ఆహార, జీవనశైలులు, పోషకాలు దోహదపడతాయని వైద్యులు ఈ అధ్యయనంలో పేర్కొంటున్నారు. ప్రాసెస్ చేసిన పదార్థాలకు బదులుగా
గుడ్లను తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ గుడ్డును శాచురేటెడ్ కొవ్వులతో కలిపి తిన్నప్పుడు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జెడ్పీ డిప్యూటీ సీఈఓల సీనియారిటీ జాబితా విడుదల. పదోన్నతుల ప్రక్రియలో భాగంగా 13 మంది జెడ్పీ డిప్యూటీ సీఈఓల సీనియారిటీ తుది జాబితాను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఐఐసీ బోర్డు డైరెక్టర్ల నియామకం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ బోర్డుకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ఇంతకు ముందే బోర్డుకు చైర్మన్గా మంతెన రామరాజును నియమించిన ప్రభుత్వం తాజాగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 15 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెస్ ప్రపంచకప్లో అర్జున్ విజయం. చెస్ ప్రపంచకప్లో అర్జున్ ఇరిగేసి జోరు కొనసాగిస్తున్నారు. శుక్రవారం 3వ రౌండ్ తొలి గేమ్లో షంగద్దీన్ ఒకిదోవ్ను ఓడించారు. తర్వాత గేమ్లో అతడు డ్రా చేసుకున్న ముందంజ వేశారు. 10 జట్లతో మహిళల ప్రపంచకప్. మహిళల వన్డే ప్రపంచకప్లో పోటీపడే జట్ల సంఖ్యను పెంచాలని ఐసీసీ నిర్ణయించింది. 2029లో 10 జట్ల మధ్య మెగా టోర్నీ జరగనుంది. మెరిసిన పేసర్లు. దక్షిణాఫ్రికా ఏ 221 ఆలౌట్. పేసర్లు సమిష్టిగా సత్తా చాటడంతో దక్షిణాఫ్రికా ఏతో జరుగుతున్న రెండో అనధికార టెస్టుపై ఇండియా ఏ పట్టు సాధించింది. పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఏ 221 పరుగులకు ఆలౌట్ అయింది. నేడే ఇళయరాజా మ్యూజికల్ నైట్. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.